ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ రైల్వే అకాడమీ. చూడమ్మ ఈరోజు ఆర్ఆర్బీ గ్రేడ్ 3 టెక్నీషియన్ అయితే సిటీ ఇంటర్నేషనల్ లింక్ అయితే మార్నింగ్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే December 13 కదా, ఈరోజు అయితే రావడం జరిగింది కదా. ఈ లింక్ అనేది చాలా మందికి అయితే సపోర్ట్ అవ్వదు అన్నమాట, చాలా మందికి అయితే ఓపెన్ అవ్వదు. ఓకేనా, ఇప్పుడైతే లింక్ అనేది ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మొత్తం కొట్టాలన్నమాట. ఇవన్నీ కొట్టిన తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతుంది, ఏ విధంగా అంటే ఏ షిఫ్ట్ వరకు అంటే మినిమం 20 నుంచి స్టార్ట్ అవుతుంది, 23rd షిఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఫస్ట్ షిఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అది చూడండి, లింక్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఈ విధంగా ఓపెన్ అవుతుంది కాబట్టి చూడండి, డేట్ మొత్తం అన్ని క్లిక్ చేసి లాగిన్ అయ్యేట్లయితే చూసుకున్నట్లయితే నార్మల్గా December 20, 21, 23 ఓన్లీ ఈ 3 days వాళ్ళకి మాత్రం ఈరోజు అయితే ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అది చూడండి ఎలాగ ఓపెన్ అవుతుంది కూడా మీకు ఒకసారి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫోటో అయితే స్క్రీన్ షాట్ అయితే మీకు చూపిస్తాను. అది చూసారు కదా, మీ స్క్రీన్ షాట్ చూసారు కదా. చూడండి, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఓబీసీ క్యాండిడేట్, ఈ అబ్బాయి ఓబీసీ క్యాండిడేట్ వచ్చేమో చూసుకొని నార్మల్ చూసుకున్నట్లయితే డిసెంబర్ షిఫ్ట్ 3rd షిఫ్ట్ అనమాట. 3rd షిఫ్ట్ అయితే న్యూ ఢిల్లీ టెస్ట్ సిటీఎంఏలో ఉంటుంది, టెస్ట్ స్టేట్ కూడా ఉంటుంది. ఓకేనా, 3rd షిఫ్ట్ అనమాట. చాలామందికి ఏంటంటే December 20 నుంచి 20 వాళ్ళకు, అలాగే 21 వాళ్ళకు, 23 వాళ్ళకు, వీళ్ళందరికీ కూడా ఈ రోజు అయితే 13 December అయితే ఈ రోజు నుంచి అయితే ఏదైనా ఓపెన్ అయితే అవడం జరిగింది. ఓకేనా, అది కూడా ఎగ్జామ్ అనేది షిఫ్ట్ 3 అనేది అవుతుంది అనమాట అక్కడ. ఎందుకంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది షిఫ్ట్ 2 వరకు అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ షిఫ్ట్ 3 నుంచి షిఫ్ట్ 3 నుంచి అయితే అవుతుంది. ఓకేనా, అది చూడండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవుతుందంటే షిఫ్ట్ 3 అంటే 20 నుంచి 30 వరకు అనమాట. December 30 వరకు ముందు 29 అనేది, బట్ 30 అనేది ఎక్స్టెన్షన్ చేయడం, 30 అనేది యాడ్ అయింది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా. అంటే షిఫ్ట్ 2 నుంచి 30 అనేది ఇక్కడ అనేది యాడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అది చూడండి, ఇది కూడా నెక్స్ట్ ఇంకొక అబ్బాయి చూసుకున్నట్లయితే ఇది కూడా చూడండి, సేమ్ షిఫ్ట్ 3 30 అనమాట. షిఫ్ట్ 3 20 December. ఓకేనా, పట్నా బీహార్. ఓకేనా, చూస్తుంటారు కదా, ఈ విధంగా అయితే అవుతుంది. చాలామంది లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటారు కదా, ఓపెన్ అవుతుంది. ఓకేనా, అది కూడా కొంత వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే మినిమం ఎగ్జామ్ డేటు బిఫోర్ 10 days ముందు అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ కూడా ఇదే విధంగా ఎగ్జామ్ డేటు బిఫోర్ 4 days ముందు అడ్మిట్ కార్డ్స్ అని కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఓకే, అది చూస్తుంటారు కదా. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే మన 21, 20, 23 వేళ్ళకి అయితే మటుకు ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. చెక్ చేసుకోండి. ఓకే, లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకేనా, అక్కడి నుంచి అయితే మీరు చూడండి. ఓకేనా, అది చూడండి, నేను అందరూ బాగా ప్రిపేర్ అవుతాను అనుకుంటారు. నెక్స్ట్ చాలామంది నాకు అడుగుతున్నారు గ్రూప్ డి వేకెన్సీ ఎప్పుడు వస్తుందని చెప్పి. గ్రూప్ డి వేకెన్సీ అయితే వస్తుంది. నిన్నైతే ఒక వీడియో చేసాను కదా, ఇండియన్స్ అనేది కలెక్ట్ చేయడం అనేది జరిగింది, ఆర్ఆర్బీకి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నిట్లు కూడా అప్డేట్ అని నేను ఇస్తాను అనమాట. ఓకేనా, గ్రూప్ డి వేకెన్సీ మేబీ రావచ్చు ఈ మంత్ లాస్ట్ కల్లా. ఓకేనా, సీసీ వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నాడు. ఓకేనా, ఎప్పుడు కూడా మన ఛానల్ షేర్ చేయండి అందరికీ, నేను అందరికీ అప్డేట్స్ అవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా, ఓకే, ఇదండి ఈరోజు అప్డేట్. అర్థమవుతుంది కదా. సిటీ ఇంటర్నేషనల్ అయితే ఇదనమాట. ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ అక్కడి నుంచి అయితే మీరు అనేది ఓపెన్ చేయండి. ఓకేనా, అర్థమవుతుంది. లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా అనేది మీకు అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అయితే ఎగ్జామ్స్ అనేవి December 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 20 బిఫోర్ 10 days ఉన్న వాళ్ళందరికీ ఓపెన్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ టుమారో కూడా ట్రై చేయాలి, ప్రతిరోజు అలా ట్రై చేసుకోనండి. ఎగ్జామ్ డేట్స్ అని మీకు అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.